హాయ్, నేను మీ బస్సు పోతున్నా. మీకు పెళ్ళయిందా? పెళ్ళైన తర్వాత మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమన్నా వచ్చాయా? రాలేదా? వచ్చుంటాయి. వస్తే అవి మీరే సరి చేసుకున్నారా? ఇక్కడ ఒక చిన్న చిత్రమైన సంఘటన ఒకటి జరిగింది, నేను చెప్తాను చూడండి. మాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్. మేము ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. అయితే క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఏంటి అంటే, అతనికి పెళ్ళయింది, ఓకేనా. మేమే దగ్గరుండి అప్పుడు ఉన్నాము, చేసాము కూడాను. అతను ఒక మంచి నాయకుడు. చదువుకునేటప్పుడు కానీ, యూనివర్సిటీలో కానీ, లేదంటే ఉద్యోగం చేస్తున్న ఉద్యోగ సంఘాల్లో కానీ మంచి నాయకుడు అతను. సో నాయకుడైతే పెళ్లి అయిన తర్వాత ఏమైందంటే, వాళ్ళిద్దరి మధ్య కొంచెం పొరపచ్చాలు వచ్చాయి, కొంచెం గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చి విడివిడిగా ఉంటున్నారు. అరే వీళ్ళిద్దరూ విడిగా ఉంటున్నారు, సో స్నేహితులుగా అది మన బాధ్యత, వాడు పిలవడు కానీ మనం వెళ్ళాలి, వెళ్ళి ఒకసారి సరిచేయాలని ఇద్దరం కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి వాళ్ళ ఊరు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వెళ్ళి కూర్చున్నాం. కూర్చుని ఏం రా ఒకసారి మాట్లాడదాం ఒకసారి అంటే వచ్చాడు. మాట్లాడడం అనుకున్నాం, మొదలుపెట్టాం. అయితే ఏమైందంటే ఈలోగా గురువు ఏం లేదు, ఒక్క అరగంట నేను వెళ్ళొచ్చేస్తాను బయటికి అని చెప్పేసి మా ఇద్దరికి చెప్పి వెళ్ళిపోయాడు. అరగంట అన్నాడు, కాస్త గంట అయింది రాలేదు, గంటన్నర అయింది రాలేదు, 2 గంటలు అయింది రాలేదు. ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకున్నాం. 3 గంటలు అయింది రాలేదు. ఫోన్ చేస్తే వచ్చేస్తున్నా అంటాడు, రాలేదు. 3 గంటల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ ఫ్యామిలీని ఏదో సెటిల్ చేద్దామని మేము అంత దూరం నుంచి వస్తే నువ్వు ఇలా చేస్తావుంటే, ఎక్కడికి వెళ్ళావుంటే ఏం చెప్పాడో తెలుసా? మా క్యాస్ట్లో నాకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను కొంచెం పెద్దవాడిని, అక్కడ ఏదో ఫ్యామిలీ గొడవ వచ్చింది, అది సరిచేయడానికని నేను వెళ్ళాను అన్నాడు. అర్థమైందా మీకు? సో ఫ్యామిలీ గొడవల్లో ఎలా ఉంటుందంటే, ఎంత పోటుగాడైనా సరే గేటుగాడు నిలబడాల్సిందే అని చిన్న సామెత ఏదో ఉంది. అలాగా ఎంత పెద్దోడైనా గొప్పోడైనా కూడా వాడి ఫ్యామిలీని సరి చేసుకోవాలంటే అవ్వదు. ఒక్కొక్కసారి బయట వాళ్ళు ఇంటర్వ్యూని అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఉంటుంది. కానీ ఎందుకు ఇలా జరుగుతాయి అంటే, ఎప్పుడైనా కూడా బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంటు, బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్సు, బయట వాళ్ళ సలహాలు, బయట వాళ్ళు బయట నుంచే చూస్తారు విషయాన్ని, చూసి సలహాలు చెప్తారు. దాన్ని ఫాలో అయ్యి మనం సరి చేసుకొని ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒకటి బయాస్డ్గా ఉంటుంది మన డెసిషన్, రెండోది ఏంటి అంటే ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ఉంటుంది. అలాగే భార్యాభర్తలు ఎవరైనా సరే ఒకళ్ళు మంచి చెప్పినా కూడా ఎదుటి వాళ్ళ మీద ఉండేటటువంటి నెగిటివ్ ఇంప్రెషను, నెగిటివ్ విషయాల వల్లే పాజిటివ్ థింగ్స్ చెప్పినా కూడా అవి యాక్సెప్ట్ చేయబుద్దేదు. సో వీటన్నిటి వల్ల మనకు సామెత ఉంది ఏంటంటే, పెరట్లో మొక్క వైద్యానికి పనికిరాదు అని. సో అలాగా మనం ఎంత సరిచేద్దాం ట్రై చేసినా సరే ఈ నెగిటివ్ థింగ్స్ వల్ల, బయట వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ వల్ల అవి భార్యాభర్తలకి సరి కాదనమాట. సో అందుకని ఏం చేయాలంటే, గొడవ వచ్చింది, ఏదైనా అయింది, సో బయట వాళ్ళని వదిలేసేయండి, మీరిద్దరే కూర్చోండి, మాట్లాడుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి. కానీ ఒకసారి 2 సార్లు అవుతాయి, అయిపోయిన తర్వాత 3సారికి కనీసం సెటరేట్ అవుతాయి. అయితే ఈ సెటరేట్ చేసుకుంటున్నప్పుడు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని, మీ బయట డెజిగ్నేషన్లు, మీ హోదా, ఇవన్నీ తీసేయాలి పక్కకి. నేను చాలా సొసైటీలో చాలా పేరున్నోడిని, చాలా గొప్పవాడిని, ఓకేనా అనుకుని ఎంత కద్దరు బట్టలు తొరుక్కుని బయటికి వెళ్ళినా కూడా మీరు ఫ్యామిలీలో మాత్రం, ఇంటిలో మాత్రం భర్త. అలాగే లేడీ ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత కష్టపడి వచ్చినా, ఏం చేసినా, మా అమ్మగారితో వైపు చాలా పెద్దోళ్ళు, లేకపోతే నాకు చాలా పెద్ద ఉద్యోగం ఉంది అని అనుకున్నా కూడా మీరు ఇంటికి వస్తే భార్య. సో ఆ కుటుంబంలో ఉన్న ప్రపంచానికి మీరిద్దరూ రిప్రజెంటేటివ్లు. సో కాబట్టి ఆ డెజిగ్నేషన్తో మీరు ఎదురుగుండా కూర్చుని మాట్లాడుకుంటే మాత్రం సెటరేట్ అయిపోతాయి. అలా కాకుండా మిగతా అన్నీ తెచ్చుకుంటే మాత్రం సెటరేట్ కావు. అవి డెసిషన్స్ బయాస్డ్గా ఉంటాయి. బయాస్డ్గా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి ఈసారి ఎప్పుడైనా కానీ గొడవలు వస్తున్నాయి అనుకోండి, మీ ఇద్దరే కూర్చోండి. ఇది కొట్టుకోవడం కాస్త తగ్గిపోయి అది ముద్దుగా సెటరేట్ అయిపోతుంది. చేస్తారుగా? చేయండి.